భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు విధిగా సంబంధిత రైతు వేదికలో విస్తరణ అధికారుల వద్ద ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏటీఏ పద్మ సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గీతను రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ జరుగుతున్న విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏటీఏ పద్మ మీడియాతో మాట్లాడుతూ ఆధార్ తరహా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 14 నెంబర్లతో విశిష్ట సంఖ్యని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని అన్నారు. మన కేంద్ర ప్రభుత్వం రైతుకి ప్రతి ఒక్క రైతుకి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు వేరే స్టేట్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన స్టేట్లో ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. ఇది ఏంటిదంటే రైతుకి ఇంతకుముందు మనం ఎవరికైనా ఏదైనా బెనిఫిట్ ఇచ్చేటప్పుడు సబ్సిడీస్ కానీ లేదంటే ఏదైనా స్కీమ్స్లో కవర్ చేసినప్పుడు ఆధార్తో మనం లింకప్ చేసుకున్నాము అందరి డీటెయిల్స్ కూడా. ఎందుకంటే ఆధార్కి పట్టాదార్ పాస్బుక్కి లింక్ ఉండింది కాబట్టి ఒక ఆధార్ చేసినప్పుడు పట్టాదార్ పాస్బుక్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి అట్లా ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాకపోతే ఆధార్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది కాబట్టి దాంట్లో రైతుల్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో రైతుకి సెపరేట్ ఐడి ఉండాలి ప్రతి ఒక్క రైతుకి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి క్రియేషన్ ఫార్మర్ రిజిస్ట్రీ మనకి చేపట్టడం జరిగింది. దీనికి ఒక సెపరేట్ అప్లికేషన్ అనేది ఉంది, అగ్రి స్టాక్ అనే అప్లికేషన్. ఈ అగ్రి స్టాక్లో అంటే డిఫరెంట్ అంశాలు రైతుకు సంబంధించిన వివిధ అంశాలు దీంట్లో కవర్ అయినాయి. దాంట్లో భాగంగా డిజిటల్ క్రాప్ సర్వే అంటే క్రాప్ రిజిస్ట్రీని ఇంతకుముందే ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. గత సీజన్లో కూడా డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేయడం జరిగింది. అంటే దాంట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా రికార్డ్ చేసి ఒక క్రాప్ని మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క క్లస్టర్లలో అందరు విస్తరణ అధికారులు కూడా వాళ్ళ మొబైల్స్లో ఇచ్చిన యాప్తో ప్రతి ఒక్క క్రాప్ని రిజిస్టర్ చేయడం జరిగింది. సో అట్లానే అది క్రాప్ రిజిస్ట్రీకి సంబంధించింది. దానిలాగానే సేమ్ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ ఏమైనా సరే ముందు పథకాలు కానీ ఐడితో మనం లింకప్ చేసుకుంటాం. దీని ద్వారా చేస్తాం కాబట్టి ఇది అందరూ చేసుకోవాలి. దీన్ని మనం మే 5వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వ ఆదేశాలతో. కాకపోతే దీన్ని ఒక డ్రైవ్ లాగా అంటే చాలా మంది ఫార్మర్స్ దీంట్లో కవర్ కావాలి అనే ఉద్దేశంతో డ్రైవ్ ఒక 1 మంత్ మాత్రం దీన్ని చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క రైతు ఎందుకు మనం ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే నెక్స్ట్ విడత పడే పిఎం కిసాన్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉందో అది ఫార్మర్ ఐడి జనరేట్ చేసుకుంటేనే నెక్స్ట్ విడత పిఎం కిసాన్ నిధులు అనేవి జమ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఫస్ట్ మనం దాని ఉద్దేశంతో అందరు రైతులు కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాము. ప్రస్తుతం ఈ యాప్లో ఇదంతా కూడా వ్యవసాయ విస్తరణ అధికారి చేస్తున్నారు. వాళ్ళకి సెపరేట్గా లాగిన్స్ ఇవ్వడం జరిగింది, లాగిన్స్ పాస్వర్డ్స్. సో ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ ఆధార్ లింక్డ్ మొబైల్ ప్లస్ ఆధార్, ఎందుకంటే నంబర్ కోసం ఆధార్ నంబర్ ప్లస్ పట్టాదార్ పాస్బుక్ తీసుకొని రావాలి. ఎందుకంటే దీంట్లో ఏఈఓ చేసేది ఒకటే, వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఆధార్కి ఆ పీపీబీకి ఆ మొబైల్కి లింక్ ఉందా లేదా ఓటీపీస్ ద్వారా మనకి లింకప్ అనేది చేయడం జరిగింది. సో అందుకే ఈ ప్రక్రియలో వెరిఫికేషన్స్ జరుగుతాయి. సో వెరిఫికేషన్ జరిగినప్పుడు ఓటీపీస్ వస్తాయి. మనకి 3 సార్లు ఓటీపీలు రావడం జరుగుతుంది. సో ఆధార్కి లింక్ అయిన మొబైల్ మటుకు కంపల్సరీ రైతు తీసుకొని రావాలి వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర. అది మనం డేటా ఏం చేంజ్ చేయము, జస్ట్ ఏమైనా తప్పులు ఉంటే అడ్రస్ ప్లస్ నేమ్ ఏమైనా చేంజెస్ ఉంటే ఆ 2 మటుకే చేస్తాం. నేమ్ కూడా లోకల్ లాంగ్వేజ్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. సో మన లోకల్ లాంగ్వేజ్లో మనం అదొకటి మార్చాలి. ఈ 2 మార్చి మనకు ఆటోమేటిక్గా ఇవి 2 అంతా కరెక్ట్గా ఉంటే 80% to 100% మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా 2 రోజుల్లో ఐడి క్రియేట్ అయ్యి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అదే మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మనం ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. 2 రోజుల్లో ఫార్మర్ ఐడి జనరేట్ చేసినప్పుడు ఫార్మర్ ఐడి వస్తుంది. ఈ 2 కూడా ప్రస్తుతానికి రైతులందరూ నోట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఈ మెసేజ్ని కాపీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున దీని స్టేటస్ మనం ట్రాక్ చేయాలి అంటే ఈ 2 నెంబర్స్ ఉంటాయి. సో ఈ 2 నెంబర్స్ని కూడా నోట్ చేసి పెట్టుకోవాలని